హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులు అయిపోయినట్టుందండి మీతోటి మాట్లాడి. ఎందుకంటే చాలా హుషారుగా జోరుగా రాజకీయాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి, రాజకీయ ప్రచారాలు అవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించే కొన్ని ముందు వీడియోస్ అయితే మీతోటి షేర్ చేసుకున్నాను. ఈరోజు అయితే చాలా ఆహ్లాదంగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసలు అల్లాడిపోతున్నాం అందరం కూడా. మీ అందరికీ తెలిసిందే, చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి అసలు బయటికి వెళ్ళి పనులు చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయట కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చాలా ఎండలకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయట అయితే ఒక్కసారిగా మన గుంటూరులో అయితే చక్కగా చల్లగా ఆహ్లాదంగా హ్యాపీగా వర్షం అయితే పడింది. అందుకని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చూడండి, మబ్బులన్నీ పట్టి ఉరుములు మెరుపులతోటి వర్షం అయితే చాలా ఆహ్లాదంగా ఉంది. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందని వెయిట్ చేస్తున్నా, కానీ అంతకంతకి ఎండలు పెరగడానికే ఈ వర్షం అనిపిస్తుంది. ఈ ఒక్క మంత్ అయితే ఇలా కొంచెం మనం తట్టుకుంటే, పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలకు. పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని చాలా ఇబ్బంది పడుతున్నాం. అన్ని ప్రదేశాల్లో వాళ్ళు కూడా, అన్ని ప్లేసుల్లో వాళ్ళు కూడా. ఈ వర్షంతో మా తులసమ్మ కూడా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా చక్కగా వర్షంలో తడిచిపోయి, మా చిన్న చిన్న చెట్లు కూడా చూడండి, ఎండలకి అంతా వడిలిపోయి ఇదైపోయిన చెట్లు కూడా హ్యాపీగా వర్షంలో అయితే చక్కగా తడిచి సంతోషంగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా. వర్షం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అయితే నేనైతే ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే అసలు ఇంట్లో నా చిన్న ఫ్యామిలీకి వంట చేయడానికి అసలు మొత్తం తడిచిపోతున్నాను. సాయంత్రం వరకు మొత్తం నీరసం అయితే వచ్చేస్తుంది. వంట చేసి అంత పనులన్నీ చేసుకునేసరికి అంత విపరీతంగా ఎండ అనేది తట్టుకోలేకపోతున్నాము. అందుకని ఒక్కసారిగా ఈ వర్షానికైతే చాలా ఫుల్ హ్యాపీ అయిపోయాను. వాతావరణం మొత్తం చల్లబడిపోయింది, చాలా కూల్గా ఉంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో వస్తాయి. ఇప్పుడున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. 500తోనే కాదండి, ఇంకా నా ఫ్యామిలీ పెద్దగా అవ్వాలని, 500కి మించి అవ్వాలని కోరుకుంటాను. కానీ ప్రస్తుతం అయితే చాలా దగ్గరగా ఉన్నాను కాబట్టి 500 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. చాలా కష్టపడుతున్నాను. నా హెల్త్ కూడా అంతగా సపోర్ట్ చేయదండి వీడియోస్ కోసం. అయినా కానీ మీ ముందుకు రావాలని కోరికతోటి, ఇష్టంతో, ఇది నా హ్యాపీనెస్ అండి. ఇట్లా మీ ముందు కనిపించడమైనా రావడమైనా నా సంతోషం ఇది. అందుకోసం కష్టపడి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి మీకు సంతోషాన్ని ఇచ్చే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. నా తులసమ్మ చక్కగా పచ్చగా ఉందని చూపిస్తున్నాను మీకు. ఈరోజు మంగళవారం కాబట్టి పొద్దున పువ్వులు అది పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను. చూడండి, ఇంకా వర్షం పడినా కూడా ఇంకా నల్లగా మబ్బులు పట్టేశాయి. నెక్స్ట్ ఇంకా పెద్ద వర్షం కోసం
ఇలా మబ్బులైతే బాగా పట్టేసినాయి. ఫస్ట్ ఒక విడత అయితే వర్షం పడింది. మళ్ళీ వర్షం పడడానికి మొత్తం మబ్బులన్నీ నల్లగా పట్టేసి గాలి అయితే విపరీతంగా వస్తుంది. మీ ఊర్లో వర్షం ఏమన్నా పడిందా అని కామెంట్ చేయండి. మన గుంటూరులో అయితే మాత్రం వర్షం పడింది. చక్కగా అంతా కూల్ అయిపోయింది, కూల్గా. నిజంగా ఒక్కసారి చిన్న చిన్న ఫ్యామిలీస్కి వంట చేయడానికి ఇంత కష్టంగా ఉంటే వంట మాస్టర్లు, రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతూ ఉంటారో అనిపిస్తుంది. అసలు వంటగదిలో వంట చేస్తేనే మొత్తం తడిచిపోతున్నామండి. అలా ఉంది. నిజంగా ఆడవాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి కష్టపడి వండి పెడుతున్నందుకు. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్తే నేను అవి కరెక్ట్ చేసుకుంటానండి. మీకు నచ్చిన విధంగా కూడా నేను చేస్తాను. చాలా హ్యాపీనెస్ని మీకు తెలియజేయడానికి ఈ రకంగా చేస్తున్నాను, వేరేగా అనుకోవద్దు. ఎందుకంటే మీ సజెషన్స్తో ఒక్క కామెంట్ చేసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోజు అసలుకి ఫుల్ ఖుషి అయి ఉంటాను. ప్రతి ఒక్కళ్ళుకి నచ్చాలని రూల్ లేదు, కానీ నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ నా వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, వీడియో గురించి మీ ఒపీనియన్ కానీ అలా ఏదైనా సజెషన్స్ అనేవి నాకు ఇస్తే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఇంకా కూడా మీ ముందుకు రావాలనేదే కోరిక నాకు చాలా ఉంది కాబట్టే ఈ విధంగా అన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటున్నాను. నా వెహికల్తో కూడా నేను వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ అండి.